రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రాస్తారోకో చేశారు. గంభీరరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని వడ్ల బస్తాలతో రోడ్డుపై ధర్నా చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారు రోడ్డుపై ఆందోళన చేశారు. ఐకేపీ సెంటర్ ప్రారంభించి నెల రోజులు అవుతున్నా వడ్లు కొనుగోలు చేయడం లేదని, సుమారుగా 2000 వడ్ల సంచులు ఉన్నాయని వాటిని తరలించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కలెక్టర్ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వెంటనే మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వెంటనే కలెక్టర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంబడే నాతో పాటు ఇంకా ఇద్దరి రైతులే 200 సంచులు పెట్టి 900 బ్యాగ్ సంచి ఇక్కడ ఉన్నది. ఆ 900 బ్యాగ్ సంచికి బాధ్యత వహించేది ఎవరు? అది వెయిట్ లాస్ అయితే ఎవరు భరించాలి? నా ఒక్కరికి కడుపు నొప్పికి ఇంతగానం ఉంటే మిగతా రైతులు ఎట్లా? చెదలు పడుతున్నాయి సంచులు. వర్షం పడితే దాన్ని తడిచినాక ధాన్యాన్ని ఎవరు కొంటారో ఎవరు తీసుకుపోతారు. మాకు సంబంధం లేదంటే లాస్ట్కి నా పేరు మీద 10 సంచులు కడిగేస్తా అంటే ఎవరు భరించాలి? 10 సంచులు అంటే 5 క్వింటాల రూపాయలు, 5 క్వింటాలు అంటే 20,000 రూపాయలు అయితే మాకు ఆ రోడ్డు వాటి భరించాలి. గత నెల రోజుల నుంచి ఐకేపీ సెంటర్లు చాలా అయినాయి. ఇప్పటి వరకు పట్టించుకునే అధికారులు, కలెక్టర్ గారు మరియు తహసీల్దార్ గారు ఇదివరకు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడం లేదు. గత వారం 10 రోజుల నుంచి దగ్గర 2000 బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ జరగడం లేదు.